సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, ఎట్లున్నారు? సో నేను ఇవాళ వచ్చేసి తొరతలలో నేను వర్క్ చేసే షిప్ అక్కడ ఉందన్నమాట. సో కోస్తా పసిఫిక్ మీకు కనిపిస్తుంటుంది. దాని పక్కన ఉన్నది NCL అనమాట, నార్వేజియన్ క్రూజ్ లైన్స్ అనమాట. సో దానికి ఎవరైతే క్రూజ్ లైన్స్లో జాబ్ చేయాలనుకుంటున్నారో, యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే లైక్ నాట్ ఫర్ ద టైం పాస్ అండ్ డిజర్వింగ్ పీపుల్. లైక్ నాకు చాలా మంది టెక్స్ట్ చేస్తారు, చాలా మంది టెక్స్ట్ చేస్తారు. నేను మాక్సిమం పీపుల్ ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్స్కి వెళ్తాను. నేను లైక్ ఫస్ట్ థింగ్ ప్రొఫెషనల్లీ ఏమైనా వాళ్ళు అచీవ్ చేసిందా అని చెక్ చేస్తాను నేనైతే పర్టికులర్లీ. లైక్ ఏం చేయకుండా కూడా స్కిల్ఫుల్గా రావడం అది వేరే అనమాట. బట్ థింగ్ ఏంటంటే మీకు 0% లక్ అనమాట. ఓన్లీ మీ హార్డ్ వర్కింగ్, మీ కమ్యూనికేషన్స్, మీ దాన్ని బట్టే మీ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు అనమాట. ఇండియాలో ఆల్రెడీ మీరు ఒక 1 year అట్లా వర్క్ చేసి ఇంకా మీకు మంచి ఇంగ్లీష్ వస్తుంది అని అనుకుంటే మీరు ఆబ్వియస్లీ రావచ్చు అనమాట. సో ఈ షిప్స్లో లైక్ మీకు ఎవరైనా నిజంగా జెన్యూన్ ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు టెక్స్ట్ చేయండి, నాకు పర్సనల్ DM చేయండి. నేను మీకు పర్సనల్గా నేను గైడెన్స్ ఇస్తాను. ఫాస్ట్ కావాలి అని అంటే లైక్ నేను కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ కాంటాక్ట్ చేయమని చెప్తా. వాళ్ళు మిమ్మల్ని చాలా ఫాస్ట్ అంటే 6 months అట్లా టైం పడుతుంది. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 1 year కూడా పడుతుండొచ్చు, ఎక్కువనే పడుతుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక జాబ్ మాది కోర్స్ అనేది STCW ఇంక్లూడ్ ఉంటుంది, మెడికల్స్ ఇంక్లూడ్ ఉంటాయి. అండ్ వాట్ ఎవర్ లైక్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు జాయినింగ్ లెటర్ వచ్చేసేది, మీ పాస్పోర్ట్ వచ్చేసి, మీ CDC వచ్చేసి, C-months బుక్ అని ఒకటి ఉంటుంది, అది రావాలి. మళ్ళీ SID కార్డ్ అని ఒకటి ఉంటుంది, ఐడెంటిటీ కార్డ్ అనమాట, సీఫరర్స్ ఐడెంటిటీ కార్డ్ అనమాట. సో అది వచ్చేసి రావాలి. ఇవన్నీ ప్రాసెస్ కావడానికి ఎంత లేదన్నా 1 year పడుతుంది. ఆబ్వియస్లీ పట్టాలి కూడా, అంటే లైక్ ప్రతిదానికి టైం తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఇద్దరు కాదు కదా, lakhs of people అప్లై చేస్తుంటారు ఈ జాబ్. ఎవరైతే జెన్యూన్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు DM చేయండి, నేను మీకు ఆబ్వియస్లీ నేను హెల్ప్ చేస్తాను.